ఈరోజైతే చాలా డేర్ చేసి ఒక వీడియో చేయబోతున్నాను గైస్. నాకు తెలియదు ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో, అసలు నమ్ముతాడో నమ్మడో కూడా తెలీదు. నేనైతే జస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ సక్సెస్ అయితే చూస్తారు మీరే ఆ వీడియో. ఫస్ట్ నేను నవ్వకుండా ఉండాలి ఇది చేయాలంటే. నేను నవ్వితే మాత్రం అది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోద్ది. సో నేను బాగా ట్రై చేస్తాను అనమాట, మంచిగా క్యాప్చర్ చేయడానికి అండ్ మంచిగా చేయడానికి కూడా. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ హారిక. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసి మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఇంతకీ ఏ వీడియో చేస్తాను, దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఏంటో డేర్ అంటుందని చెప్పి ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ప్రాంక్, మా ఇంట్లో కొత్త నైఫ్ తీసుకొచ్చామన్నమాట. సో అది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఒక 2-3 సార్లు చిన్నగా కట్ అయినాయి నాకు. అంటే అది షార్ప్గా ఉండేది కదా కొత్త నైఫ్స్, సో కట్ అయినాయి. సో అది యూజ్ చేసుకొని ఒక ప్రాంక్ చేద్దామని చెప్పి అనిపించింది. మామూలుగా మనం యాపిల్ కింద పెట్టి కట్ చేయకుండా హ్యాండ్లో పెట్టి కట్ చేసుకుంటాం కదా. ఆ నైఫ్ షార్ప్గా ఉంటే హ్యాండ్ కూడా కట్ అవుతే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చేయిలో పెట్టుకొని కట్ చేశాను. యాపిల్ తెగింది అని చెప్పి చెప్దాం అనుకుంటున్నాను. దేవాంశ్ ఆయన ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చేలోపు కొంచెం సాస్ రాసుకొని కట్టేసుకుందాం, అంటే బ్లడ్ ఆపడానికి కట్టాను దూది పెట్టన్నట్టుగా అది చేద్దాం అనుకుంటున్నాను. ఆయన నమ్ముతాడో లేదో తెలియదు, ఎట్లా రియాక్ట్ అవుతాడో మీతో పాటు నేను కూడా చూస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ గైస్. ఎన్ని సాహసాలు చేస్తుంది పిల్ల. గైస్ కట్టడం కోసం అని చెప్పి పాత టవల్ ఉంటే అది కట్ చేస్తున్నా. అంతా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నా ఇది లాస్ట్కి. సో క్లాత్ తెచ్చుకున్నా, కాటన్ తెచ్చుకున్నా. వాసన ఫేక్ బ్లడ్ ఉండిద్ది, అదైతే నమ్ముతాను. టమాటా వాసన నాకు సూపర్గా వస్తుంది. చెయ్యి ఇవ్వను బావకి మోస్ట్లీ. నేను ఫస్ట్ కట్టి దాని మీద అది కట్టు. కింద కట్టు. నొప్పి వస్తుంది. తిరిగా తిప్పుమాయి ఏమన్నా లెవెల్ ఎత్తుకున్నాం. బాగా నాకు తెలిసి నమ్ముచ్చేమో, ఎందుకంటే నా చేయి దిగిందండి. ఇప్పుడు గుర్తుందా? అయ్యో ఇక్కడ కూడా తెగింది గాయస్, చూడండి అట్లా చిన్న చిన్నగా తెగింది కానీ పెద్దగా అంటే యాపిల్ లేదు గాయస్. యాపిల్ కట్ చేయడానికి యాపిల్ లేదు ఇంట్లో. యాపిల్ మీద కూడా బ్లడ్ పడింది, పారేసాను బావా డస్ట్బిన్లో. అని డస్ట్బిన్లో ఎతుకుతాడు బావా. ఏం అతకలే. ఓకే గాయస్, రెడీ అయిపోయాను ప్లాన్తో. చూడు ఇంకా కెమెరా సెట్ చేసుకొని ఆయన కోసం వెయిట్ చేద్దాం. బయటికి కెచప్ లాగా అంటే జస్ట్ నార్మల్గా మనం ఇంట్లో దెబ్బ తగిలితే ఎట్లా కట్టుకడతామో అట్లా కట్టాం గైస్. హాస్పిటల్కి తీసుకెళ్తానంటాడా, ఏం చేస్తాడో చూద్దాం. మైక్ ఇక్కడ వెనకమాల పెట్టుకుంటున్నాడు, ముందు పెట్టుకుంటాడు. మైక్ కూడా ఇట్లా వెనకమాల సెట్ చేపిస్తాడు. ఈ మధ్య బాగా మంచి మంచి ఐడియాలన్నీ వస్తున్నాయి గైస్. మీరు అయిపోయారు నా వీడియోస్ చూడలేక. మీరు వెయిట్ చేయండి, పిచ్చి పిచ్చి ఐడియాస్ అన్నీ వస్తున్నాయి నాకు. అయిపోయాను. మొదలెడదామా? ఏమైంది? యాపిల్ వస్తుంటే యాపిల్ అయిపోయినాయంట కదా. కాదు ఒకటి వస్తుంటే తెగింది. అయినా ఆర్డర్ తెగిసి వచ్చింది. చేతిలో పెట్టుకొని వస్తున్నావు. మేడ పెట్టుకొని కోసుకోవాలి చచ్చేదని ఒక దెబ్బకి. ఎన్నిసార్లు కోసుకుంటావు మరి? బాగా తగ్గింది, బాగా నొప్పి వస్తుంది. అదేంది బ్లడ్ ఎర్రగుంది? బ్లడ్డే బాగా ఇది బాగా వచ్చేసిందని హార్ట్ ఉంది కదా, అది పెట్టి ఇది కట్టాలి తొందరగా. ఆ చాక్ అసలే షార్ప్ ఉందని తెలుసు కదా. బాగా ఎట్టగొట్టాలి అమ్మా. ఎన్నిసార్లు వస్తుంది బాగా నొప్పి వస్తుంది.
ఎన్నిసార్లు హారి ఎన్నిసార్లు కోసుకుంటావే అసలు? చూడు పట్టుకొని కట్టుకట్టే చాకు ఉంది, చాకు తెగింది. తెగింది అన్నాడు వాడు. నువ్వు నవ్వుతావేంటి బావ? అసలు నాకు ఎంత తెగింది చూద్దాం ఉండు. ఎట్లా తెచ్చింది కట్టుకట్టే? ఎంత తెగిందండి? పసుపు వేసుకో మరి కాస్త. ఇద్దరు ఎంత పుట్టింది పసుపు? బ్లడ్ వాసన వేరేలాగుంది. ఏది ఇంత కామెడీగా ఉందా నీకు? పెడతా ఉన్నాయా నువ్వు వాడు తయారయ్యో. చేయలేదండి ఇప్పుడు దాకా అసలు ఎంత ఏడ్చాను. మళ్ళీ నేను పోయి వచ్చింది ఇప్పుడు దాకా ఏడ్చాను అంటున్నా. మళ్ళీ అక్కడ బ్లడ్ అంతా పడింది చూస్తే పెడతావేమోనని చెప్పి అప్పుడు క్లీన్ చేసింది. నాకు తాగు లేదంటే అసలు అట్లా చాకు మరి వాటర్ చెప్పానా? అసలు ఇంత లాంగ్ తెగితే హాస్పిటల్ కూడా తీసుకెళ్తాను. హాస్పిటల్ చాకు తెగితే హాస్పిటల్ తీసుకెళ్తారా? మేడం దిగిందే. అసలు వణుకుతుంది చెయ్యి నాది. అరే రారా చెయ్యండి పట్టుకో. నిజం చెప్పు, నిజంగా దిగిందా? నిజంగా తీయో సార్ ఒకటి. అసలు అదేంటి టవలా అది? ఇంకొద్దంటే చింపేస్తాను. దేవాలి పాతావుని బాగా నొప్పి వస్తుంది. సత్యంగా ఉండదు. పట్టుకోవద్దు, నొప్పి వస్తుంది. దేవా కూడా రాలేదు దగ్గరికి. కొంచెం పసుపు వేసుకుంటా, మరి మంట పుట్టిద్దని చెప్పి ఇందాక వేసుకోవాలా? అసలు Sorry. తీసుకోనండి బావా. సారీ పసుపుదేనా చేస్తున్నావు? ఆగురా తెగిపోతుందంట. నువ్వు అక్కడ బిస్కెట్ అని అలాడుతున్నావు. తిను. అమ్మ దెబ్బలు నన్ను అడగవా అసలు? అడుగుకో. తీయవే. వద్దులే, నాకు మండు ఉండిద్ది. మనం ఎట్లా తగ్గిద్ది మరి? తగ్గిద్ది లేదు, కొంచెం నాకు తీసుకొని వేసుకుంటా. సరేలే ఇంకేం చేస్తావు మరి? సరే అంట్లు ఉన్నాయి అన్ని తోము. రావడం అంట్లు వంట కూడా చేయి. మంచిగా వంట చేయి, నువ్వే డిన్నర్. అయ్యా తిన్నావా? చేయక పని చేస్తుంది. ఎట్లా వస్తాను మళ్ళీ ఆ చాకు పట్టుకొని? నాకు ఫోబియా వచ్చింది ఎంత తగిన తర్వాత చాకు పట్టుకొని పోయడానికి. ఓ దేవా ఫోబియా అంటారు. ఫోబియా. ఓ దేవా ఫోబియా అంటారు. ఫోబియా. అమ్మాయి సన్నాసి నైట్ తెచ్చింది కాబట్టి అమ్మ పోయడం కాదు సాగదు. అందుకే రోజు వంట, అందుకే కానీ నేను రోజు వంట వండితే అట్టాగ ఎట్ట పట్టుకోవాలి ఎడ చేయాలని తెలిసి వచ్చింది. రోజు నేను వండకపోతే నువ్వు వండుకొని తిరుగుతున్నావా ఏంటి? అది నువ్వు వండుకొని తింటున్నావా? తెగితే కొంచెం లేకుండా తడగరావు. అయ్యా కొంచెం అన్నా లేదు నీకు అసలు తెగిందని. ఎవరికి కావాలి నీ సారీ? నిప్పుడుతుంటే అసలు దగ్గరికి కూడా రాకుండా వెనక తిరుగుతున్నాడు. పట్టుకొని ఇట్లేదు కదా, చూడనిట్లేదు కదా, మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి? చూడరా నువ్వన్నా అమ్మ తిండిపోతులా తయారయ్యావు. నీకైతే చిన్న దగ్గరంగానే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, పట్టించుకోవదేవా? అమ్మనంటే హాస్పిటల్ తీసుకెళ్ళరా? అవసరం లేదా?
నవ్వుతున్నా బావ చెయ్యి. చెడు రక్తం పోతే వెళ్ళే మంచి రక్తం వచ్చింది పెట్టుకున్న చేస్తుంది ఎప్పుడన్నా అంటే ఆ పెయిన్ పోయిద్దని జోక్స్ మధ్యలో అడుగురా అదేంటి నవ్వావా నువ్వు తెగినప్పుడు చూడాలి అట్లా ఏడ్చాను. అడుగు సుమాన్ కావాలంటే ఇప్పుడైతే కొంచెం బ్లడ్ ఆగింది కాబట్టి నెప్పంటలేదు. చేతులు నడుము చేతులు పెట్టుకొని నిమిషాలు పోతున్నావు. నేనేం చేయాలి నేను కూడా కోసుకొని నీ పక్కన కూర్చోనా ఏంటి జోక్ రాస్తాడు ఇంకోటి. సిగ్గు లేకుండా కోసుకొని మళ్ళీ అంట కావాలని కోసుకుంటానే ఏంటి బావా? నేను చేతిలో పెట్టుకోసుకున్నా పొరపాటు. కొడుకొని చేతిలో పెట్టుకొని పోతాడా జాక్ తోటి షాపింగ్ మాల్ తిరిగిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఆర్డర్ పెట్టావా? మన మీద కోసుకొని రావచ్చుగా బండ మీద అందుకని జస్ట్ ఆల్రెడీ ఒక 10 రోజులు అవుతున్నా కొన అని చెప్పి నేను ఇంక కోసుకున్నా. అదేం తెగింది. నేను చెయ్యి కూడా ఇట్లా కొంచెం అనిపిస్తుంది. చెయ్యి కూడా ఇట్లాగే ఉంచితే నార్మల్ ఉంది. అది జుమ్ జుమ్ అంటుంది. జుమ్ జుమ్ అంటుంది. నిజంగా నరాలు దిగినాయి అనుకుంటా జుమ్ జుమ్ అంటున్నాయండి. అరచేతిలో నరాలు ఉంటాయా? ఏంటి నన్ను ఇంట్లో పట్టించుకున్న వాళ్ళే నేను అనుకున్నా. అరే అమ్మ ఏడుతుందిరా నన్ను పట్టించుకోరా కదా మన డైలీకి ఎన్ని వీడియోలు వస్తుంది ఎన్ని వీస్ వచ్చింది అసలు నీళ్ళకి ఎన్ని వీసి వచ్చి నేను వద్దామంటావా బావా? చేయి నా దగ్గరకు అసలు రాపడు నువ్వు. బాధపడమా మీ ఛానల్లో కూడా ఒక వీడియో పెట్టేస్తారు. ఏ అరమ్మ నేను ఇప్పుడు బాధపడేది వ్యూస్ రావాలి కాదు బావ. చేయి తగిలింది బావ నాకు. ఒకసారి ఇదిగో నా మాట ఒకసారి చూద్దాం ఏం జరిగింది ఇది ఇదేంటి రక్తం తేదైనట్టు ఇది నాకు బావా గడ్డ కట్టే కదా ఎండిపోయింది. ఒకసారి నాకు నొప్పి వస్తుంది. వాడిని మమ్మీ కావాలి. అరే ఇలాంటి తీరదు ఒకసారి అరే తీరా ఇదంటే తీరా చూద్దాము. అరే అమ్మకి నొప్పి వస్తుందంటారా దేవా హాస్పిటల్ కూడా తీసుకెళ్తాడు నన్ను అమ్మ వచ్చే ఇట్రా కొట్టుబడి నాన్ని తీసుకెళ్తాంట. నన్ను కొడతావా బిస్కెట్ కొనిపించాక చూద్దాం. వద్దులే బాబు నొప్పి వస్తుంది. ఏం చేస్తావు? తీసి మళ్ళీ అది కట్టు కడతావా? మరి అదే కదా పసుపు కాదు తగలబెట్టి దాని మీద కట్టు కట్టి వస్తా. నాకేం చేయద్దు నువ్వు. నువ్వు ఆగురా అమ్మా దాన్ని చూడయ్యా కత్త దాని వాళ్ళకమ్మా పట్టుకో. నీకు పిచ్చా? అమ్మ కబ్బు వస్తే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. నీకు పిచ్చా? తిమ్మిరి కూడా ఎక్కుతుంది. చెయ్యి బ్లడ్ సార్ చేస్తా. అరే పసుపు తీసుకురా అరే పసుపు వెళ్ళది ఓకేనా? తీసుకొస్తానమ్మ ఒక్కసారి గుంజుతాను. నాకు సారీ ఒకసారి. అరే రా మెల్లగా బావా దాదా మెల్లగా దీ బావా. నొప్పి వస్తుంది బావ. ఇప్పుడే పచ్చిది కదా. ఇప్పుడైతే పాన్ వేసుకుని వచ్చావు మరి బ్లడ్ అతి చేయొద్దు. నవ్వెందుకు వస్తుంది మరి? నవ్వెందుకు వస్తుంది నేను నొప్పుడితే? వాడేసరికి నవ్వు వస్తుంది నాకు. కళ్ళప్పుడు చొక్క నీళ్ళు కూడా రాలా. ఇప్పుడు ఏం చేయాలి లేవా
నాటకాలు ఏం మాట ఘాట్ లాగా పడింది, దాని లోపల కాటన్ ఇరుక్కుపోయింది అనుకో, మళ్ళీ నొప్పి వచ్చింది. అందుకని మరి ఎంత పెట్టావు పార్ట్నర్? మరి ఎట్లా అయింది బ్లడ్? బాబా ప్లీజ్, నవ్వుతుంది అది ఏంటది? అగు నా బ్లడ్ సారీ కంపల్సరీ వెళ్ళిపో అక్కడి నుంచి. ఒకసారి ఆగు. మరి అది కడుక్కొని క్లీన్ చేసుకొని రావాలిగా, లేకపోతే చెప్పికేసి వస్తావు. అవుతున్నా పుట్టింది బాగా జారుతుంది బాబా. ముచ్చు మొహంలో అటు తిరుగుతా. వెళ్ళగండి బాబా, ఎప్పుడు అది చేస్తున్నావు ఇప్పుడు అక్కడ కనుక ఇగో ఎంత దిగిందానికి ఎంత చేసావు అనుకోండి. బాబా అసలు రాదా ఇప్పుడు అది? మరి వచ్చింది. ఒక్కసారి ఆగు. ఇప్పుడైనా వాసన వేరేలా వస్తుంది. బ్లడ్ ప్లీజ్ బా, వద్దులే బాబా. ఒకసారి వాసన అమ్మా అబ్బా కమల్ హాసన్ చూడండి ఇట్లా కోసుకుంటే చూడు, నేను ఇస్తా. ఇంకా సిగ్గులేక ఇంకా కోసుకున్న దగ్గరే ఉన్నావా? కోసుకోలేదు, నవ్వేశాడు. ఏంటిది బ్లడ్ కాదండి, నమ్మేసావా లేదా? అదే ఏదో కొంచెమైనా తెగిందని జస్ట్ చేస్తావు కదా అని అనుకున్నా. ఏంద్రా ఇది జల్లో పెట్టిందిరా దేవా? వెనకాల పెట్టే మళ్ళీ మైక్ ఉంటే కనిపెట్టేస్తావు ఏదో చేస్తున్నానని చెప్పని. హౌ డూ యూ ఫీల్? ఇట్స్ వెరీ వరస్ట్ ఫీలింగ్ ఎవర్. ఒకవేళ నిజంగా తగిలినా కానీ ఇట్లాగే రియాక్ట్ అవుతావు ఇంకా నవ్వుకుంటా. ఇప్పుడు అంటే ప్రాంక్ కాబట్టి సరే అయిపోయింది. ఒకవేళ నిజంగా తగిలింటే ఒకవేళ ఇంకోటి నమ్మబుద్ధి కాదు ఏంటంటే చేతిలో పెట్టుకొని కోసానన్నావు చూసావా, అది అసలు నమ్మబుద్ధే కాదు నాకు. ఎందుకంటే నువ్వు ఆ చాకుని చాలా కేర్ఫుల్గానే హ్యాండిల్ చేస్తావు. సో అక్కడ ఒకటి సో ఫుల్లీ ఇంకా అంత నమ్మబుద్ధి కాలేదు, కానీ కొంచెమైనా తెగిందేమో అనుకున్నా. నమ్మావుగా అయినా అట్లీస్ట్ పక్కన వచ్చి కూడా కూర్చుంటావుగా. తెగిందనే తెగిందేమో అని చస్తావు మళ్ళీ అని. ఎట్లా ఉంది? సక్సెస్ఫుల్గా ప్రాంక్ చేశాను. ఓకే గైస్, ఫైనల్గా ప్రాంక్ అయితే కంప్లీట్ చేశాను. నమ్మాడు కూడా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నేను బాగానే చేశానా లేదో కూడా కామెంట్ చేయండి. అంతే గైస్, ఈ వీడియోకి సీన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే పాజిటివ్. బాయ్ బాయ్.